బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా రాజోలులో కిడ్నీ రాకెట్ బండారం బయటపడింది. చిట్టిబాబు అనే వ్యక్తిని ఒప్పించి అతడి కిడ్నీ కొన్నారు కొందరు. కిడ్నీ అమ్మకం తర్వాత సరైన వైద్యం అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు చిట్టిబాబు. దీంతో హుటాహుటిన అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించిన కూతురికి అసలు విషయం అప్పుడు తెలిసింది. ఈ విషయమే తమకు తెలియదని వాపోవడం బంధువుల వంతైంది. దీంతో కురివి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు బాధితుడి కూతురు, అల్లుడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇలాంటి కిడ్నీ అమ్మకాలు ఈ ప్రాంతంలో చాలానే ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ దిశగా కూడా విచారణ చేస్తున్నారు కురివి పోలీసులు. అటుగా మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, అసలు ఈ కిడ్నీ రాకెట్ ఎప్పటి నుంచి జరుగుతోంది? దీనికి సంబంధించిన సభ్యులను ఎవరైనా గుర్తించారా? ఎస్ ప్రియా, మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని రాజోలు గ్రామంలో గత ఏడాది క్రితం ధరవత్ చిట్టిబాబు అతనికి అదే తండాకి చెందిన కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇదంతా అదే తండాకి చెందిన కొంతమంది వ్యక్తులతో చిట్టిబాబు హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేసినట్లు కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో కిడ్నీకి సంబంధించిన సరైన ట్రీట్మెంట్ అందకపోవడంతో గత నెల రోజుల నుండి చిట్టిబాబు అస్వస్థత గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే విషయం మాత్రం ఇలా పేరెంట్స్ కు సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఆసుపత్రి చికిత్స తీసుకొచ్చారో అక్కడ వైద్యులు మొత్తం పరీక్ష చేసి ఇతనికి కిడ్నీ మార్పిడి జరిగిందని కూడా విషయాన్ని బయట తేవడంతో కుటుంబ సభ్యులంతా అవాక్కు అయ్యారు. దీనికి సంబంధించిన చిట్టిబాబు కూతురు ఎవరైతే రమాదేవి ఉందో ఆమె ఈ రోజు కొరివి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమకు 8 లక్షల రూపాయలు ఇస్తామని కూడా గతంలో చెప్పారు. 2 ఎకరాల భూమి ఇస్తామని కూడా నమ్మబలికారు. కానీ ఇప్పటి వరకు కూడా కిడ్నీ మార్పిడి చేసుకున్నారు తప్ప మాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం చేయాలని కూడా విషయాన్ని కొరివి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉలికిపడింది. అమాయక గిరిజనులకు ఇలాంటి మాయమాటలు చెప్తూ ఇలా కిడ్నీ రాకెట్ కూడా నడుస్తుందని కూడా ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వినపడుతున్నాయి. ప్రియా, రైట్ యశ్వంత్, ప్రస్తుతం ఆ కిడ్నీ అమ్మిన బాధితుడు హెల్త్ ఎలా ఉంది? ప్రస్తుతం ఆయన కోలుకున్నారా? ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మహబూబాబాద్ సంబంధించి ఏరియా ఆసుపత్రిలో చిట్టిబాబు చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి సంబంధించి నిరుపేద కుటుంబం కావడంతో తన కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు. తన కూతురు కూడా అత్తగారింటి దగ్గర నుంచి వచ్చి బాగోగులు కూడా చూసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పరిస్థితి విషమంగా ఉంది. రైట్ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.